రైటర్కి కానీ ఒక క్రియేటర్ కానీ సామాజిక బాధ్యత ఉండాలని అనుకుంటారా మీరు? డెఫినెట్గా ఉండాలి. మరీ ఆర్ నారాయణమూర్తి గారి లాగా ఉండకుండా చిన్న చిన్న విషయాలు చెప్పే పూరి జగన్నాథ్ గారు ఉంటారు. ఓ జీవితాన్ని చెప్పాలని చూస్తూ ఉంటారు. బిజినెస్ మ్యాన్ క్లైమాక్స్ సీను టైట్ క్లోజ్లో ఆడియన్స్ చెప్తాడు, నీ ఎయిమ్ ఇదైతే ఎయిమ్ ఫర్ ద 11th మైల్, నీకన్నా తోపు ఎవడు లేడు ఇక్కడ. ఆ సినిమా చూసి అప్పటికి నేను పెద్దగా సక్సెస్ అయిందే లేదు. బయటకు వచ్చి నీకంటే తోపు ఎవడు లేడు ఇక్కడ, నీ అబ్బాది ఇదని చెప్పి స్టార్ట్ చేయడం. అట్లాగా చాలామందిని ఒక ఉద్వేగానికి గురి చేసేవాడే ఒక సినిమా మాధ్యమం, ఒక దర్శకుడు పూరి జగన్నాథ్. కొరటాల శివ మొన్న శ్రీమంతుడు మహేష్ బాబు దొరికితే ఏదో చేయొచ్చు, ఊరులు దత్తత తీసుకుందాం అన్నాడు. కొరటాల శివ ఒక రకంగా నాకు ఈ మధ్యకాలంలో పూరి గారు రైటర్గా ఇష్టం, త్రివిక్రమ్ గారు డైరెక్టర్గా ఇష్టం. ఈయన ఇద్దరు రెండు రకాలుగా ఇష్టపడుతున్నాను. ఓకే. స్క్రీన్ ప్లే ప్రభావం మాత్రం నాకు రవికుమార్ చౌదరి గారిది. ఆయన ఈ సీను ఇలా ఉందనుకుంటే కాదు ఇలా ఉండాలని చెప్తాడు. మా ఇద్దరికి కొద్దిగా దగ్గర భావాలు ఉంటాయి, అందుకని ఆయన బాగా ఇష్టం. ఇంకో విషయం ఏంటంటే ప్రజెంట్ నేను దర్శకుడు జి నాగేశ్వరరెడ్డిని కాపీ కొట్టేస్తున్నాను. ఈ ఆయన హీరోయిన్లు ట్రాక్స్ ఉంటాయి, సీమటాపాకాయలో మీరు అందరూ చదువుకోవాలి అది ఇది అనే అమ్మాయి ఏదో చెప్దామని ప్రయత్నిస్తారు కామెడీ వేలో. ఇప్పుడు ఇంట్లో దయ్యంలో కానీ ఏదో చెప్పాలని ఒక హాస్యంలో చెప్పాలని ప్రయత్నం, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు, ఫ్యాక్షనిస్టు, శాస్త్రి, అది నేను జ్యూస్ లాగేసుకున్నాను. ఓకే. నా కథల్లో అప్లై చేస్తున్నాను. ఇప్పుడు నేను చేయబోయే దానిలో నేను పనిచేసిన అందరు దర్శకుల ప్రభావం అందులో డెఫినెట్గా ఉంటుంది. నాకు మా అందరూ అన్నదమ్ములు, కళమ్మ తల్లి నాకు చాలామంది అన్నయ్యలని తమ్ముళ్ళని ఇచ్చింది, కొంతమంది మోసం చేసే బామ్మర్దులను కూడా ఇచ్చింది. ఎవరు బయట ఇప్పుడు నా దగ్గర పని చేసేవాడిని మోసం చేసాడన్నా కానీ నాకు ఇష్టం ఉండదు. లారెన్స్ గారి దగ్గర ఒక కథ చెప్పాను, గాలోడు అని. ప్రభాస్ హీరోగా ఆయన డైరెక్షన్ చేయబోతున్నారు. అందులో ఆ కథ గురించి చాలాసార్లు చెన్నై వెళ్ళటం, ఆయన అడ్వాన్స్ ఇవ్వకపోవటం, అడిగితే ఆయన హట్ అయ్యాడు, నువ్వు మొత్తం బౌండ్ స్క్రిప్ట్ చేయాలి. ఈ చెన్నై రావడానికి కూడా ఆయన ఖర్చులు మేమే పెట్టుకుని వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు నేను ఫీల్ అయ్యాను, ఎందుకు మనం ఇలాగ ఎంత దూరం వచ్చి లారెన్స్కి ఖర్చు చెప్పి మనం వద్దు అని చెప్పేసి ఇంకా చెన్నై అనేది వెళ్ళకూడదు అని ఫిక్స్ అయ్యి వెనక్కి వచ్చి